అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 13వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు పరిహారాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రావణ మాసం పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, పరిహారాల గురించి ముందుగానే తెలుసుకోండి. లక్ష్మీ కటాక్షం సులభంగా వరిస్తుంది. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభం. అయితే శ్రావణ మాసం రాకముందే మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. శ్రావణ మాసం మొదటి రోజున అంటే ఆగస్టు 13వ తేదీ గురువారం నాడు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శ్రావణ మాసం మొదటి రోజునే సుమంగళి స్త్రీలు చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే లభిస్తుంది. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం మరియు శ్రావణ శనివారం ఈ 3 రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. అలాగే శ్రావణ మాసం నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. ప్రతిరోజు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షంతో అప్పుల బాధలు, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి. ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని తప్పక పూజించాలి. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంటికి ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమలు, గాజులు పెట్టి తాంబూలం ఇస్తే మహాలక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది. అయితే ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఖచ్చితంగా ₹1 నాణెం పెట్టి ఇవ్వండి. మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. శ్రావణ శుక్రవారాల్లో ఇంట్లో పాలు పొంగిస్తే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం ఎర్రని గులాబీ పూలతో లేదా ఎర్రని తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కటిక పేదరికం తొలగిపోయి అఖండ ధనయోగం కలుగుతుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి కుంకుమార్చన చేస్తే ఎంతటి కోరికైనా వెంటనే నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే మనలో చాలామంది ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో 108 యాలకులను ఒక దారానికి గుచ్చి ఈ యాలకుల మాలను లక్ష్మీదేవి పటానికి వేయండి. అప్పుల బాధలు తొలగి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విశేషంగా ఈ శ్రావణ మాసంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక విస్తరాకులో బియ్యం పోసి 2 తమలపాకులు పెట్టి కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఖచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఉప్పు పైన వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఒక మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి దీపం వెలిగిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి అఖండ లక్ష్మీ యోగం కలిసి వస్తుంది. ఈ శ్రావణ మాసంలో వారానికి ఒక్కసారైనా పూజ గదిని శుభ్రం చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ శ్రావణ మాసంలో గడపకు పసుపు రాసేటప్పుడు పసుపులో చిటికెడు పచ్చకర్పూరం కలిపి గుమ్మానికి పసుపు రాస్తే సకల దేవతలు ఆకర్షించి మీ ఇంటి ధనాకర్షణ 100 రెట్లు పెరుగుతుంది.
ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి నీటితో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు వెలుగుతున్న దీపం నూనెలో చిటికెడు పచ్చకర్పూరం పొడి వేస్తే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గది ఈశాన్య మూలలో నీటితో నిండిన ఒక చిన్న రాగి కలశం పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. ఇక కొత్తగా వివాహమైన ఆడవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోవాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇక మీ జాతకంలో శని దోషాలు లేదా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసంలో చేసే గోపూజలకు జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో గోశాలకు వెళ్ళి గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఇక ఈ నెలలో రావి చెట్టును పూజించిన, ఉసిరి చెట్టును పూజించిన సర్వ పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం మరియు శుక్రవారం నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు, లేదంటే మీ ఆయుష్ తగ్గిపోతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఉప్పు, నూనె ఈ 2 వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. అలాగే ఈ శ్రావణ మాసంలో పగటి పూట నిద్రపోకూడదు. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసిన తర్వాత తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోవాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. అలాగే ఈ నెల రోజులు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ ఎక్కువగా వేసుకోండి. ధూప దీపాల వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షిస్తుంది. అయితే ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేటప్పుడు ఎండిన వేపాకులు కూడా వేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలు లేకుండా ఉంటాయి. అలాగే వారానికి ఒక్కసారైనా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. 2వ శ్రావణ శుక్రవారం నాడు అంటే ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక శ్రావణ మాసంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి దానం చేయమని అడిగితే ఇంట్లో ఏమీ లేదని అస్సలు అనకండి. మీ ఇంటి ముందుకు వచ్చిన యాచకులకు ఏదో ఒకటి దానం చేసి పంపించండి. అలాగే ఈ శ్రావణ మాసంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రని రవిక వస్త్రం, పసుపు కుంకుమలు తాంబూలంగా ఇస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు కలశం పెట్టుకునేవారు కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించి మిగతా నీటిని తులసి మొక్కకు పోయండి, చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏదైనా బుధవారం నాడు మీ పిల్లల పేరు మీద బ్రాహ్మణులకు పెసరపప్పు దానం చేయండి. మీ పిల్లలకు తెలివితేటలు, విద్యాబుద్ధులు పెరుగుతాయి. లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు ఈ శ్రావణ మాసంలో కంట తడి పెట్టకూడదు, లేదంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.